హాయ్ అండి, నమస్తే. నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మురమల ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చి మే మంత్ ఒక కళ్యాణం డేట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద డిలే. ఎందుకంటే నేను వీడియోస్ పోస్ట్ చేసి 7 డేస్ అయిందండి, అంటే 1 వీక్ అయింది. సో నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కనుక నాకు ఒక బిగ్ అప్డేట్ ఉంది నా లైఫ్లో ఒకటి. సో దాని గురించి నేను మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. అది ఏంటి అనేది నేను మీకు 2 డేస్లో చెప్తాను. ఆ బిగ్ అప్డేట్ ఏంటంటే నా లైఫ్కి నాకు అది బిగ్ అప్డేట్ అని నా ఉద్దేశం. సో అదేంటనేది నేను మీకు 2 డేస్లో చెప్తానండి. అందుకని నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను. వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం టైం అస్సలు దొరకట్లేదండి. సో అందుకనే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈ మే మంత్ కళ్యాణం డేట్స్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఫస్ట్ ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. దాని తర్వాత మిగతా వీడియోస్ కూడా నేను మీకు సెండ్ చేస్తూ ఉంటానండి. సో ఫస్ట్ ఈ వీడియో వచ్చి మే మంత్ ఒక కళ్యాణం డేట్స్ అండి. ఇంకా ఎవరైనా ఏప్రిల్ మంత్ కళ్యాణం డేట్స్ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అప్లోడ్ చేస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేస్తే కనుక మీకు వీడియో అనేది వచ్చేస్తుంది. ఈ ఏప్రిల్ మంత్ ఒక కళ్యాణం డేట్స్ అనే వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా కళ్యాణం డేట్స్ అనేవి అని. సో వీడియోని అయితే షేర్ చేయండి. ఏప్రిల్ మంత్ ఒక కళ్యాణం డేట్స్ అండ్ మే మంత్ కూడా చూసుకోండి, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది ఈజీగా వచ్చి కళ్యాణం చేయించుకోవడానికి కుదురుతుంది. సో అండ్ ముందుగా చెప్తున్నాను, కళ్యాణం టికెట్స్ అయితే ముందుగానే బుక్ చేసుకోండి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి టికెట్స్ అనేవి బాగా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో టికెట్స్ కూడా ముందుగానే బుక్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుందండి. అండ్ ఇప్పుడైతే నేను ఎవ్రీ కళ్యాణం డేట్స్ వీడియోలో చెప్పినట్టే మీ జన్మ నక్షత్రాన్ని బట్టి సాధాంతాల్లో కళ్యాణం చేసుకోవాలండి. సో మీ జన్మ నక్షత్రం అనుసరించే సాధాంతాలలో కళ్యాణం చేసుకోవాలి. అంటే నేను చెప్పే కళ్యాణం డేట్స్ అనేవి మీ నక్షత్రం బట్టి పక్కన ఏ డేట్స్ అయితే వస్తాయో ఆ డేట్స్లో అనేది కళ్యాణం బుక్ చేసుకోవాలి. ఏ కోరిక ఉన్న వాళ్ళు ఈ డేట్స్లో కళ్యాణం బుక్ చేసుకోవాలంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఈ కోరికలు ఉన్న వాళ్ళే నేను చెప్పే డేట్స్లో కళ్యాణం బుక్ చేసుకోవాలండి. మీకు వేరే కోరికలు ఏమైనా ఉంటే, అంటే దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా, వ్యాపారం కోసం కానీ, అంటే వ్యాపారం చేస్తూ కూడా దాన్ని అభివృద్ధి చేయడం కోసం, లేదంటే ఇంట్లో సఖ్యతగా లేకపోయినా ఇలాంటి వాటి కోసం డేట్స్ వేరేగా ఉంటాయండి. ఈ డేట్స్లో కళ్యాణం చేయించుకోకూడదు, దానికి తారాబలం అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి ఆ తారాబలంలో మీ నక్షత్రం బట్టి ఏ డేట్స్ అయితే వస్తాయో ఆ డేట్స్లో కళ్యాణం అనేది బుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మే మంత్ ఒక కళ్యాణం డేట్స్ అనేవి చెప్తానండి. ఇక్కడ మీకు చార్ట్ కనపడుతుంది చూడండి, జన్మ నక్షత్రం సాధాంతార అని. ఇక్కడ ఈ జన్మ నక్షత్రం అన్న చోటేమో మీ నక్షత్రాలు అనేవి ఉంటాయి, దాని పక్కన సాధాంతార అంటే ఎల్లో కలర్లో ఉంది చూసారా, అది సాధాంతార. అక్కడ డేట్స్ ఉంటాయి. మీ నక్షత్రం పట్టి, అంటే మీ నక్షత్రం ఏదైతే ఉందో దాని పక్కన డేట్స్ ఉంటాయి చూసారా, ఆ డేట్స్లో మీరు కళ్యాణం అనేది బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ జన్మ నక్షత్రం సాధాంతార ఇక్కడ చెప్తాను, సరిగ్గానే వినండి. అశ్విని మక మూల 1, 11, 21, 29, భరణి పుబ్బ పూర్వాషాఢ 2, 21, 30, కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ 3, 13, 22, 31, రోహిణి హస్త శ్రవణం 4, 14, 23, ముగిసిర చిత్త ధనిష్ట 5, 15, 24, ఆలుద్ర స్వాతి శతభిషం 6, 16, 25, పునర్వసు విశాఖ పూర్వభద్ర 7, 8, 17, 18, 26, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర 9, 19, 27, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి 10, 20, 28. ఇవండి మే మంత్ ఒక కళ్యాణం డేట్స్. మీ నక్షత్రం బట్టి ఏ డేట్స్ వచ్చాయో ఆ డేట్స్లో కళ్యాణం అనేది బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోను కూడా చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో అనేది, ఈ కళ్యాణం డేట్స్ అనేవి ఇంకెవరైనా కళ్యాణం చేయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి వీడియో షేర్ చేయమంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మీ ముందుకు వేరే వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. మురమల్ల ముచ్చట్లు.